విద్యార్థులు బాల్యంలోనే నాయకత్వ లక్ష్యాల్ని బాధ్యతలను పెంపొందించుకోవాలని స్కూల్ అలుమినీ అధ్యక్షుడు ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ తెలిపారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని చెప్పారు. శనివారం స్థానిక డీవీకే రోడ్లోని సైట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో 2026-27 విద్యా సంవత్సరం విద్యార్థుల పరిపాలనా విభాగం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్ రెవరెండ్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు 4 గ్రూపులుగా ఏర్పడి కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్కూల్ అలుమినీ అధ్యక్షులు ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్, మాన్ఫోర్ట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ బ్రదర్ బాల ఇన్నారెడ్డి, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ రెవరెండ్ బ్రదర్ సెబాస్టియన్ నర్సిరెడ్డి విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథులతో కలిసి విద్యార్థుల చేత ఏచూరి భాస్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల్యంలోనే నాయకత్వ లక్షణాలను, బాధ్యతలను పెంపొందించుకోవాలని, చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాలశౌర్ రెడ్డి, జిల్లార్ ప్రభుదర్శన్ రెడ్డి, కుమార్, సుందరి, జయంత్, రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు అల్ఫోన్సస్ స్కూల్లో ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ జరిగింది. అద్భుతంగా, నిజంగా మనం నల్గొండలో అని కాదు, చాలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చాలా తక్కువ స్కూల్స్లో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే ఒక నాయకునిగా విద్యార్థిని రూపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా ముఖ్యం. రేపు దేశాన్ని పరిపాలించడానికి, రాష్ట్రాన్ని పరిపాలించడానికి, జిల్లాల్ని పరిపాలించడానికి ఐఏఎస్లు కానివ్వండి, లేకపోతే ఐపీఎస్లు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఏదో ఒక సాధించిన తర్వాత వాళ్ళు నాయకులుగా నిలబడతారు.
కానీ ఈరోజు స్కూల్ స్థాయిలో ప్రతి ఒక్క విద్యార్థిలో కూడా ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి 10 మందిలో ఒకళ్ళని ముందర నిలబెట్టి ఆ నాయకత్వ బాధ్యతలు ఇస్తారు. ఆ నాయకుడిని ఒక స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా మిగతా విద్యార్థులకు చూపించి వాళ్ళని కూడా నాయకులుగా తీర్చిదిద్దే ఒక అపూర్వమైన సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈరోజు నేర్చుకున్న నైపుణ్యంతో, లేకపోతే ఆ నాయకత్వ లక్షణాలపైన అవగాహనతో సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఈ క్రీడా మైదానంలో కానివ్వండి, అదేవిధంగా క్లాస్ రూమ్ లోపల జరిగే టీచర్ల యొక్క బోధన కానివ్వండి, ఈ అవగాహనతో కనుక నేర్చుకుంటే జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. అట్లనే జీవితంలో విజయం అంటే కేవలం ఒక అకాడమిక్స్ తోటి ఉద్యోగాలు సంపాదించడానికో, లేకపోతే తమ భక్తి కోసం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా జీవితంలో ఉండే కష్ట సుఖాలని బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా జీవితాన్ని ముందుకు లీడ్ చేయాలనే అంశాలని కూడా ఇలాంటి కార్యక్రమాలు పునాదిగా నిలబడతాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల చాలా బలంగా, పటిష్టంగా, మానసికంగా, శారీరకంగా కూడా ధైర్యంగా తయారవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యానికి మరియు ముఖ్యంగా ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. Today we are having investiture ceremony. For this program, H.R. Bhaskar sir was a chief guest, our alumni president, and we are very happy to have him as a chief guest, and he has given a very beautiful message to encourage all the children to become leaders, self-learning leaders, and we also give an opportunity for all the students to become leaders, and they excel in various activities and programs of the school. And we have our staff, Narsreddy sir, Kumar sir, and Jayant Kumar sir, and Raj Kumar, and Ambrose and Lakshmi. All these teachers, they have encouraged all the students to participate actively in this investiture ceremony. And fine arts, cultural and literary club secretaries and teachers, they decorated the whole campus, and it was beautiful to see, and God has blessed us with a beautiful environment, and everything went on so smoothly to encourage the children. This is a occasion that children learn to be leaders by themselves, and we wish them all the best, and God bless all our endeavors. Thank you so much.